పాలస్తీనాపై కీలక నిర్ణయం తీసుకున్నాయి 3 దేశాలు. ఆ దేశాన్ని స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. పాలస్తీన్ను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయ నిర్ణయానికే కట్టుబడి ఉందని ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. తాము కూడా పాలస్తీన్ను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. తాము కూడా పాలస్తీన్కే మద్దతు పలుకుతున్నట్టు ఆస్ట్రేలియా కూడా ప్రకటించింది. పాలస్తీనియన్ల ప్రభుత్వ పాలనలో బ్రిటన్ పాత్ర ఏమాత్రం ఉండదని ప్రధాని స్టార్మర్ ప్రకటించారు. పాలస్తీన్ శాంతియుత భవిత కోసం అందరం కలిసి నడవాలని, హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించుకోవాలని పిలిపించారు. ఇప్పటికే భారత్ సహా 140కి పైగా దేశాలు పాలస్తీన్ను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి స్వతంత్ర దేశంగా ప్రకటన చేయించడంలో మాత్రం విఫలమయ్యాయి. ఆస్ట్రేలియా, యూకే, కెనడా నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుపట్టారు. 3 దేశాలు పాలస్తీన్ను దేశంగా గుర్తించినంత మాత్రాన సరిపోదని, దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావాలని అన్నారు. పాలస్తీన్ను దేశంగా గుర్తించడం అంటే ఇజ్రాయెల్పై హమాస్ దాడిని సమర్థించినట్లే అన్నారు. పాలస్తీన్ ఆవిర్భావాన్ని సాధ్యం కానివ్వనని ప్రకటించిన నెతన్యాహు వచ్చే వారం ట్రంప్తో భేటీ తర్వాత తన కార్యాచరణ వెల్లడిస్తా అన్నారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. పాలస్తీన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించడం అంటే అది హమాస్కు బహుమతి ఇవ్వటమే అన్నారు. హమాస్కు ఆ బహుమతి తీసుకునే హక్కు లేదన్న ఆయన తాను మాత్రం అలా చేయబోనన్నారు.